సాధారణ జలుబు, దగ్గు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఆయుర్వేద మందులతో నయమవుతాయి. 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ఎంతోమందికి తమ వైద్యం ద్వారా వారి బాధల నుండి ఉపశమనం కలిగించారు. మీకు కూడా ఆ సమస్యల నుండి బయటపడాలంటే వెంటనే గురు ఆయుకేర్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల, శ్రీ త్యాగరాజ గానసభ వెనుక, చిక్కడపల్లి, హైదరాబాద్, పిన్ నంబర్ 500202కు వచ్చి మీ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోండి. మరిన్ని వివరాలకు వెంటనే 9885306096 నంబర్కు ఫోన్ చేయండి. కూల్ డ్రింక్స్ ఒకప్పుడు వేసవికాలంలో మాత్రమే త్రాగేవారు. కానీ ఇప్పుడు కాలాలతో సంబంధం లేకుండా సంవత్సరంలో అన్ని రోజులూ తాగేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దలు వరకు అందరూ ఎంతో ఇష్టంగా ఇవి తాగేస్తున్నారు. నిజానికి ప్రతిరోజూ కూల్ డ్రింక్స్ తాగేవారు కూడా ఉంటారు. ఇలా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు రెస్టారెంట్లకు వెళ్లి బర్గర్లు లాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కొంతమంది బిర్యానీలు తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక బార్లలో ఆల్కహాల్తో కూల్ డ్రింక్ కలుపుకొని తాగుతున్నారు. దీనితో లివర్ వ్యాధులు తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొందరికి సందర్భం ఏదైనా చల్లగా ఒక డ్రింక్ కడుపులోనికి దిగితే ఆ హాయే వేరు అనుకుంటారు. కూల్ డ్రింకే కదా అని అదే పనిగా తాగితే కొంప మునిగినట్లే. శీతల పానీయాలను ఎక్కువగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్ తాగడం వలన పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ శాతం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లివర్ క్యాన్సర్తో పాటు గుండె జబ్బులు, జీర్ణకోశ వ్యాధులు, గర్భిణీ స్త్రీలకు జబ్బులు వచ్చే ప్రమాదముంది. మహిళల్లో ఫైబ్రోసిస్, సిర్రోసిస్ లాంటి కాలేయ వ్యాధులు రావచ్చు. వీటి వల్ల కాలేయంలో మంటగా అనిపించే అవకాశముంది. ఇది ప్రమాదానికి దారితీస్తుంది. సాధారణంగా 250–300 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్లో 150 నుంచి 200 క్యాలరీలు ఉంటాయి. ఇవి ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరిగే అవకాశముంది. ఫలితంగా డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బులు వచ్చే అవకాశముంది. రోజూ కూల్ డ్రింక్స్ తాగేవారిలో అందులో ఉండే ప్రాస్పిక్ ఆసిడ్ వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి మన కడుపులో హైడ్రాలిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. కూల్ డ్రింక్ త్రాగేటప్పుడు అందులో ఉండే రసాయనం ఈ యాసిడ్తో కలిసినప్పుడు జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపెడుతుంది. ఫలితంగా తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈ బహుళజాతి కూల్ డ్రింక్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నాయి. సినిమా హీరోలు, క్రీడాకారులు ఈ కూల్ డ్రింక్ కంపెనీలకు ప్రచారకర్తలుగా వ్యవహరించడం సిగ్గుచేటు. ఒకప్పుడు సినీ హీరో చిరంజీవి థమ్సప్కు ప్రచారం చేసేవాడు. కూల్ డ్రింక్స్లో పురుగుల మందుల అవశేషాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ప్రచారం ఆపేశారు. మహేష్ బాబు స్ప్రైట్ తాగండి, గెలుపు మీదే అంటూ ప్రచారం చేస్తున్నాడు. స్ప్రైట్ తాగితే గెలుపు కాదు, జేబు గుల్లతో పాటు ఆరోగ్యం పాడవుతుంది. సినీ హీరోలు డబ్బులు కోసం ఇలాంటి వాణిజ్య ప్రకటనలు చేయడం మానుకోవాలి. కూల్ డ్రింక్లో పీహెచ్ శాతం టాయిలెట్ క్లీనర్ యాసిడ్తో సమానంగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా ప్రమాదకరం. దీనివల్ల స్థూలకాయం, ఊపిరితిత్తుల వ్యాధులు, బీపీ, షుగర్, ఎముకల గుల్లబారిపోవడంతో పాటు పగుళ్లు ఏర్పడడం, కీళ్ల నొప్పులు లాంటివి వస్తాయి. కూల్ డ్రింక్స్ జీర్ణ వ్యవస్థను ధ్వంసం చేసి మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తాయి. గర్భిణీలు కూల్ డ్రింక్ తాగితే పుట్టబోయే పిల్లల పిండంపై ప్రభావం చూపెడుతుంది. ఇందులో ఉండే అధిక శాతం చక్కెర కంటెంట్ ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. డయాబెటీస్ వచ్చే ప్రమాదం పెంచుతుంది. శీతల పానీయాల అధిక వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలు మరియు హృదయనాళ ఆరోగ్యంపై వాటి ప్రభావం కారణంగా రక్తపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, స్ట్రోక్తో సహా గుండె జబ్బులు ప్రమాదాన్ని పెంచుతాయి. ఇందులో ఉండే అధిక శాతం చక్కెర మరియు కెఫీన్ పురుషులు, స్త్రీలలో పునరుత్పత్తి, ఆరోగ్యం, సంతానోత్పత్తికి ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కూల్ డ్రింక్స్ తాగడం మానేయాలి. వీటికి బదులు హెర్బల్ టీ, లెమన్ టీ లేదా ప్రకృతి సిద్ధమైన పండ్ల రసాలు వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగటం ఉత్తమం. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఇంటిలోనే అల్లంతో చేసిన తేనీరు, పుదీనా, కొత్తిమీర, టమాటా, కరివేపాకు, మునగాకు వంటి ఆకులను ఉపయోగించి తయారు చేసినటువంటి పానీయాలు తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇంకా నిమ్మరసంలో కాస్త ఉప్పు వేసుకొని తాగినా, వేసుకోకుండా తాగినా కూడా ఆరోగ్యానికి మంచిదే. విదేశాలలో ఈ కూల్ డ్రింక్స్తో కలిపి కొన్ని రసాయనాలను టాయిలెట్స్ను క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారు.
అలాంటి కూల్ డ్రింక్స్ను మనం తాగడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించుకోండి.